హలో అండి. వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం ఆగస్టు 11 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ గురించి చూద్దాము. భారతదేశంలోని ట్రైబ్యునల్స్కు సంబంధించి క్రింది వాటిలో ఏది సరైనది కాదు, సో నాట్ కరెక్ట్ స్టేట్మెంట్ గురించి ఇక్కడ అడగడం జరిగింది. లాస్ట్ క్లాస్లో ట్రైబ్యునల్స్ రిఫార్మ్స్ బిల్ 2026కి సంబంధించి డిస్కస్ చేస్తూ ట్రైబ్యునల్స్ గురించి డీటెయిల్డ్గా మనము డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. 4 ఆప్షన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ని ఇక్కడ మనము ఐడెంటిఫై చేద్దాం. ఆప్షన్ ఏ, ట్రైబ్యునల్లు నిర్దిష్టమైన తీర్పు రంగాలలో ప్రత్యేక నైపుణ్యాన్ని కలిగి ఉంటాయి. ఆప్షన్ బి, 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ట్రైబ్యునల్స్ను రాజ్యాంగ వర్గంగా ప్రవేశపెట్టారు. ఆప్షన్ సి, భారతదేశంలోని ప్రతి ట్రిబ్యునల్ నేరుగా ఆర్టికల్స్ 323A లేదా 323B కింద ఏర్పాటు చేయబడ్డాయి. ఆప్షన్ డి, ట్రైబ్యునల్లు ప్రత్యేక ఫోరంలను అందించడం ద్వారా సాధారణ కోర్టులపై భారాన్ని తగ్గించవచ్చు. ట్రైబ్యునల్స్ అనేవి క్వాసీ జ్యుడిషియల్ బాడీస్. ఇవి ఒక ప్రత్యేక రంగంలో నిర్దిష్టమైన నైపుణ్యాన్ని కలిగి ఉండి ఆ అంశాలకి సంబంధించిన తీర్పునివ్వడంలో దోహదపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, పర్యావరణానికి సంబంధించి అది ఒక ప్రత్యేక అంశం. పర్యావరణ అనుమతుల ఉల్లంఘనకి సంబంధించిన విచారణలు ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో మనము చూడవచ్చు. ఇవి క్వాసీ జ్యుడిషియల్ బాడీస్ ఎందుకంటాము? న్యాయస్థానాలు ఏ విధంగా అయితే వర్క్ చేస్తాయో ఇవి కూడా అదే విధంగా వర్క్ చేస్తాయి. కాకపోతే న్యాయస్థానాలు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, సివిల్ ప్రొసీజర్ కోడ్ మరియు ఇండియన్ పేనల్ కోడ్లను ఫాలో అవుతాయి. ప్రజెంట్ భారతీయ న్యాయ సంహితను మనము ఫాలో అవడం చూడవచ్చు. అయితే ఇక్కడ ట్రిబ్యునల్స్ మాత్రం సహజ న్యాయ సూత్రాలను, న్యాచురల్ జస్టిస్ ప్రిన్సిపల్స్ను ఫాలో అవుతాయి. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ స్టేట్మెంట్. ఎందుకు అంటే నిర్దిష్టమైన తీర్పు రంగాలలో ప్రత్యేక నైపుణ్యాన్ని ఈ ట్రైబ్యునల్స్ కలిగి ఉంటాయి. సో ఎప్పుడైతే కొన్ని అంశాలు లైక్ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ కావచ్చు, పర్యావరణ సంబంధిత ఇష్యూస్, ట్యాక్సెస్కి సంబంధించి మరియు కంపెనీస్కి సంబంధించిన చట్టాల మీద ఇలాంటి నిర్దిష్ట రంగాలలో కోర్టులకి కాకుండా ఇటువంటి ట్రైబ్యునల్స్కి కేసులు వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా కోర్టులపై భారం అనేది తగ్గుతుంది. సో డి అనేది కూడా ఇక్కడ కరెక్ట్ అవుతుంది. ఇక ఈ ట్రైబ్యునల్స్కి సంబంధించి కాన్స్టిట్యూషనల్ ఫౌండేషన్ని మనం చూస్తే 42వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్ట్ 14Aలో ఆర్టికల్ 323A మరియు ఆర్టికల్ 323B కింద వీటిని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇందులో 323A అనేది అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్స్కి సంబంధించి లైక్ క్యాట్, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్. ఇక ఆర్టికల్ 323B అనేది మనకి అదర్ మ్యాటర్స్ లైక్ ట్యాక్సేషన్కి ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ అపెలేట్ ట్రిబ్యునల్, అలానే అపెలేట్ ట్రిబ్యునల్ ఫర్ ఫారిన్ ఎక్స్చేంజ్, ఇటువంటివి ఆర్టికల్ 323B కిందకి మనం చూడవచ్చు. అయితే అన్ని ట్రైబ్యునల్స్ కూడా మనకి ఆర్టికల్ 323Aలో కానీ లేదా 323Bలో కానీ ఉండాల్సిన అవసరం లేదు. కొన్ని పర్టిక్యులర్ ట్రైబ్యునల్స్ లైక్ నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ కావచ్చు, ఇటువంటివి స్టాట్యూటరీ ట్రైబ్యునల్స్, చట్ట ప్రకారం ఏర్పాటు చేయబడిన ట్రైబ్యునల్స్. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ కావచ్చు మరియు నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ కావచ్చు, ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రైబ్యునల్. సో ఇవన్నీ కూడా చట్ట ప్రకారం ఏర్పాటు చేయబడ్డాయి. సో సి అనేది రాంగ్ స్టేట్మెంట్ అండి. ఎందుకంటే అన్ని ట్రైబ్యునల్స్ కూడా నేరుగా ఈ 2 ఆర్టికల్స్ కింద ఏర్పాటు చేయబడ్డాయని ఇచ్చారు. కాబట్టి ఇది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఇక ఈ ట్రైబ్యునల్స్ విషయంలో 2 ఇంపార్టెంట్ కేసెస్ మనం చూడాలి. ఒకటి ఎల్ చంద్రకుమార్ కేసు 1997. ఇందులో ట్రైబ్యునల్స్ యొక్క సూపరింటెండెన్స్ హైకోర్ట్స్ పరిధిలో ఉంటుంది అని తీర్పు రావడం జరిగింది. జ్యుడిషియల్ రివ్యూ అనేది బేసిక్ స్ట్రక్చర్ కాబట్టి ట్రైబ్యునల్స్ వీటికి మినహాయింపు కాదు అని, ట్రైబ్యునల్స్ యొక్క తీర్పును హైకోర్టులో నేరుగా అపీల్ చేసుకోవచ్చని కూడా ఈ తీర్పులో సుప్రీంకోర్టు చెప్పింది. అలా కాకుండా ఆర్టికల్ 136 ప్రకారం స్పెషల్ లీవ్ పిటిషన్లో కూడా మనము అపీల్ చేసుకోవచ్చు. ఇక రీసెంట్గా మద్రాస్ బార్ అసోసియేషన్ కేస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ప్రకారం ట్రైబ్యునల్స్ ఖచ్చితంగా స్ట్రక్చరల్ ఇండిపెండెన్స్ని కలిగి ఉండాలి అని సుప్రీంకోర్టు పేర్కొనడంతో ఇప్పుడు ఈ ట్రైబ్యునల్స్ రిఫార్మ్స్ బిల్ 2026ని లోక్సభలో ప్రవేశపెట్టారు.
సో ఇది ట్రైబ్యునల్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. అప్పుల ఊబిలో కుటుంబాలు, సగటు రుణం 4.77 లక్షలు. ఈ ఆర్టికల్ భారతదేశంలోని యావరేజ్ డెట్కి సంబంధించిన కీలక గణాంకాలు ఇటీవలి ఆర్బీఐ నివేదిక ప్రకారం ఇవ్వడం జరిగింది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. దేశంలో కుటుంబాలపై అప్పుల భారం ఏటేటా అధికమవుతుంది. వివిధ అవసరాలతో పాటు వాహనాలు, ఆస్తుల కొనుగోలు, పిల్లల చదువులు తదితరాలకు 80% కుటుంబాలు రుణాలపైనే ఆధారపడుతున్నాయి. లాస్ట్ 7 years మనం కంపేర్ చేసినప్పుడు 2018 నుంచి 2025 మధ్య కాలంలో ఇటువంటి కుటుంబాల సంఖ్య 15 కోట్లకు పైగా పెరిగింది అని ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మొత్తం ఇటువంటి కుటుంబాల సంఖ్య దేశం మొత్తం మీద 30 నుంచి 35 కోట్ల వరకు ఉంటాయి అనేది అంచనా. వీటిలో 28.3 కోట్ల కుటుంబాలపై తలసరి రుణభారం 4.77 లక్షలు ఉన్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి ఇటీవల లోక్సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా వెల్లడించారు. కంపారిజన్ మనము 2018 మార్చితో పోలిస్తే 2018 మార్చి నాటికి 12.8 కోట్ల కుటుంబాలకు బ్యాంకులకు 43,61,013 కోట్ల రూపాయల మేర బకాయిలు ఉన్నాయి. 2025 నాటికి ఈ కుటుంబాలు 28.3 కోట్లకు పెరిగాయి. అలానే రుణాల మొత్తం కూడా 1,35,09,017 కోట్ల రూపాయలకు పెరిగింది. అలానే వీటిలో కొత్తగా అప్పులు చేసిన కుటుంబాలు 121% మేర మరియు అవి తీసుకున్న రుణాల మొత్తం 209% మేర వృద్ధి చెందాయి. దీంతో తలసరి రుణభారం 39.85% మేర అధికమైంది. ఇందులో ఎక్కువగా పర్సనల్ లోన్సే మనం చూడవచ్చు. వ్యక్తిగత రుణాలు అధికంగా తీసుకుంటున్నారు. తర్వాతి స్థానాలలో హోమ్ లోన్స్ కావచ్చు, కార్ లేదా వెహికల్ లోన్స్, బంగారం, విద్యా రుణాలు ఉన్నాయి. హౌస్ హోల్డ్ డెట్ వలన డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఇది ఎక్కువ శాతం ఇన్వెస్ట్మెంట్ రూపంలోకి వెళ్ళదు. ఈ లోన్స్ వలన ఇన్కమ్ జనరేషన్ యాక్టివిటీస్కి తక్కువ స్కోప్ ఉంటుంది అండ్ దీని వలన వెల్త్ క్రియేషన్ అనేది తక్కువగా ఉంటుంది. ఎక్కువగా డ్యూరబుల్ గూడ్స్ మరియు బంగారం వంటి సిన్ గూడ్స్ వాటి మీదనే ఈ కొనుగోళ్లు మనం చూడవచ్చు. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూడండి. యావరేజ్ డెట్ పర్ లైవ్ బారోవర్ మార్చ్ 2025 నాటికి 4,77,583. ఇది మేజర్గా యాక్టివ్ బారోవర్స్కి సంబంధించి మాత్రమే. అండ్ లాస్ట్ గత 7 సంవత్సరాలకి సంబంధించి కంపారిజన్ మనం చూసాము. 2018లో 3.41 లక్షలు యావరేజ్ డెట్ ఉండగా 2025 నాటికి అది 4.77 లక్షలకు చేరుకుంది. అలానే బారోవర్స్, లైవ్ బారోవర్స్ కూడా 12.8 కోట్ల నుండి 28.3 కోట్లకు చేరుకున్నారు. వీటిలో అత్యధికంగా పర్సనల్ లోన్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పుకున్నాము. టోటల్ అవుట్ స్టాండింగ్ పర్సనల్ లోన్స్ యొక్క గణాంకాలను మనం చూస్తే 69.39 లక్షల కోట్ల పర్సనల్ లోన్స్ మనం ఇక్కడ చూడవచ్చు టోటల్గా. అయితే ఇంత డెట్ సర్జ్ అవ్వడానికి గల ప్రధాన కారణాలు ఏంటి అనేది మనం చూస్తే రైజ్ ఆఫ్ నాన్ హౌసింగ్ రిటైల్ లోన్, ఎక్కువగా గోల్డ్ లోన్ వంటివి పెరుగుతూ ఉన్నాయి. దానితో పాటు క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్స్ ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాము. క్రెడిట్ కార్డు కల్చర్ ఎక్కువగా పెరగడంతో ఈ లోన్ సర్జ్ అనేది, డెట్ సర్జ్ అనేది పెరిగింది. ఇక హై క్రెడిట్ టైర్ బారోయింగ్, మనకి 2/3 లోన్స్ హై క్రెడిట్ స్కోర్ ఇండివిజువల్స్ సిబిల్ స్కోర్ ఆధారంగా ఇస్తూ ఉన్నారు. ఈ సిబిల్ స్కోర్ ఎప్పుడు మెరుగ్గా ఉంటుంది? అసెట్ క్రియేషన్ కొరకు మరియు టైం టు టైం పేమెంట్స్ చేస్తున్న వారికి స్కోర్ మెరుగ్గా ఉంటుంది. కాబట్టి ఈ డెట్ రికవరీలో ప్రాబ్లం ఉండదు అని కేంద్రం భావిస్తుంది. అలానే బ్రాడర్ క్రెడిట్ పెనట్రేషన్, ఎక్కువగా న్యూ ఇండివిజువల్స్ కూడా ఫార్మల్ బ్యాంకింగ్ సిస్టంలోకి ఎంటర్ అవ్వడము, తద్వారా క్రెడిట్ యాక్సెస్ అనేది అందరికీ అందుబాటులోకి రావడం. ఇటీవలి కాలంలో మనం చూస్తూ ఉన్నాము ఫైనాన్షియల్ ఇంటిగ్రేషన్ అనేది చాలా ఎక్కువగా జరుగుతూ ఉంది. అందరికీ కూడా బ్యాంకింగ్ సర్వీసెస్ కావచ్చు, క్రెడిట్ కార్డు సర్వీసెస్ కావచ్చు అందుబాటులోకి వస్తూ ఉండడంతో ఇక్కడ క్రెడిట్ పెనట్రేషన్ అనేది పెరిగింది. తద్వారా ఎక్కువ మందికి రుణం అనేది లభిస్తుంది. ఇవన్నీ భారతదేశంలో డెట్ సర్జ్కు దారితీస్తూ ఉన్నాయి. అయితే డెట్ టు జీడిపి కంటెక్స్ట్ మనం చూసినప్పుడు
హౌస్ హోల్డ్ డెట్ టు జీడిపి రేషియో 41.9%గా ఉంది. ఇదే ఇతర ఎమర్జింగ్ మార్కెట్స్తో పోలిస్తే యావరేజ్గా మిగతా మార్కెట్లలో 46.6%గా మనం చూడవచ్చు. సో కంపేర్డ్ టు అదర్ ఎమర్జింగ్ మార్కెట్స్, భారతదేశం యొక్క హౌస్ హోల్డ్ డెట్ టు జీడిపి రేషియో, ఇది కంప్లీట్ డెట్ టు జీడిపి రేషియో కాదు, హౌస్ హోల్డ్ డెట్ టు జీడిపి రేషియో 41.9%. సో ఇది భారతదేశం యొక్క డెట్ ప్రొఫైల్కి సంబంధించిన కీలక అంశాలు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, భూతాపం కట్టడికి కొత్త మార్గాలు. ఈ ఆర్టికల్ వెరీ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ని అందిస్తుంది అండి. ఇందులో జియో ఇంజనీరింగ్ టెక్నిక్స్ క్లైమేట్ చేంజ్ని ఆపడానికి మరియు గ్లోబల్ వార్మింగ్ని తగ్గించడంలో సహాయపడే జియో ఇంజనీరింగ్ పద్ధతులను వివరించారు. ఇందులో 2 మోడల్స్ కింద మనం చూడవచ్చు. ఒకటి కార్బన్ క్యాప్చర్ టెక్నిక్స్, అంటే వాతావరణంలో ఉన్న కార్బన్ డయాక్సైడ్ను క్యాప్చర్ చేయడం ద్వారా, ఎక్సెస్ ఉన్న CO2ను మనము క్యాప్చర్ చేయడం ద్వారా గ్లోబల్ వార్మింగ్ను తగ్గించవచ్చు. రెండవది సోలార్ జియో ఇంజనీరింగ్ టెక్నిక్స్, దీనినే సోలార్ రేడియేషన్ మాడిఫికేషన్ SRM అని కూడా పిలుస్తారు. ఇందులో సూర్యుని నుంచి వచ్చే సూర్యకిరణాలను భూమి మీదకి పడకుండా కొంతవరకు డైవర్ట్ చేయడం ద్వారా భూతాపాన్ని తగ్గించే విధంగా మనము చూడవచ్చు. సో ఈ విధంగా 2 టెక్నిక్స్, ఒకటి కార్బన్ డయాక్సైడ్ రిమూవల్ టెక్నాలజీ లేదా దీనినే కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీ అంటారు. రెండవది సోలార్ జియో ఇంజనీరింగ్ టెక్నిక్స్ లేదా సోలార్ రేడియేషన్ మాడిఫికేషన్ టెక్నిక్స్. ఈ రెండింటి గురించి డీటెయిల్డ్గా మనము డిస్కస్ చేద్దామండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆల్రెడీ యూపీఎస్సీ ప్రిలిమ్స్లో ఒకసారి దీని గురించి అడగడం జరిగింది. అలానే మెయిన్స్లో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఇది ఈరోజు న్యూస్ పేపర్లో ఆర్టికల్ కాదు అండి, ప్రీవియస్ డే న్యూస్ పేపర్ ఆర్టికల్ ఇది. బట్ ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి ఇది కవర్ చేయడం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా క్లైమేట్ చేంజ్ ప్రభావం మనకి తీవ్రంగా కనిపిస్తూ ఉంది. అత్యుష్ణ పరిస్థితులు అంటే హై టెంపరేచర్స్, భారీ వర్షపాతాలు, అనావృష్టి, వరదల వంటి వైపరీత్యాలకు ఇవి దారితీస్తున్నాయి. దీనంతటికీ మేజర్ రీజన్ ఏంటి అంటే కర్బన ఉద్గారాలు, కార్బన్ ఎమిషన్సే ప్రధాన కారణం. అందుకే ఈ వాతావరణ మార్పులకు శాస్త్రీయ పరిష్కారాలు కనుగొనేందుకు దేశ విదేశాలలో పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. ఈ పరిశోధనలలో భూతాపాన్ని తగ్గించడానికి 2 ప్రధాన విధానాలను ఇప్పుడు ముందంజలో చూడవచ్చు. అందులో ఒకటి కార్బన్ డయాక్సైడ్ రిమూవల్ టెక్నాలజీ. ఇందులో వివిధ పద్ధతుల ద్వారా కార్బన్ డయాక్సైడ్ను వాతావరణంలోంచి తగ్గించడానికి ప్రయత్నిస్తారు. ఈ కార్బన్ డయాక్సైడ్ రిమూవల్ పద్ధతిలో డైరెక్ట్ ఎయిర్ క్యాప్చర్ పద్ధతి ఉంటుంది. ఈ పద్ధతిలో కొన్ని రసాయన ప్రతిచర్యల ద్వారా గాలి నుండి కార్బన్ డయాక్సైడ్ను తొలగిస్తారు. ఆపై దానిని భూగర్భంలోకి పంపడం లేదా కాంక్రీట్ వంటి ఇతర దీర్ఘకాలిక ఉత్పత్తులలో బంధించడం చేస్తారు. అయితే ఈ డైరెక్ట్ క్యాప్చర్ పద్ధతిలో కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. ఏంటి అంటే హై ఎనర్జీ దీనికి అవసరమవుతుంది మరియు క్యాపిటల్ కాస్ట్స్, పెట్టుబడి మాత్రం చాలా అధికంగా ఉంటుంది. అండ్ దీని యొక్క డ్యూరబిలిటీ మాత్రం 1000 పైగా సంవత్సరాలు ఇది మనకి ఉపయోగపడుతుంది. ఇక రెండవ పద్ధతి కార్బన్ మినరలైజేషన్ పద్ధతికి సంబంధించి. ఈ కార్బన్ మినరలైజేషన్లో ఖనిజాలు వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్తో రసాయన చర్య జరిపి వాయు రూపంలోని CO2ను ఘన పదార్థంగా మారుస్తాయి. ఈ విధంగా ఘనీభవించిన CO2ను వాతావరణం నుంచి వేరు చేయవచ్చు. ఈ పద్ధతిని తక్కువ ఖర్చుతో చేయడానికి ఇప్పుడు మరింత పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ కార్బన్ మినరలైజేషన్ పద్ధతిలో ప్రధానంగా మనము జియోకెమికల్ యాసిడ్ బేస్ రియాక్షన్స్ మీద ఆధారపడతాము. మెటల్ ఆక్సైడ్స్ లైక్ మెగ్నీషియం ఆక్సైడ్, కాల్షియం ఆక్సైడ్, ఐరన్ ఆక్సైడ్ వంటి వాటిని కార్బన్ డయాక్సైడ్తో కెమికల్లీ రియాక్ట్ చేయడం ద్వారా కార్బన్ డయాక్సైడ్ని ఈ విధంగా సాలిడ్ కార్బోనేట్ మినరల్స్ రూపంలో స్టోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. దీని యొక్క డ్యూరబిలిటీ పర్మనెంట్, ఇన్ఫినిటీగా చెప్పవచ్చు, ఏ విధమైన మార్పు ఉండదు. అయితే ఇందులోని మేజర్ ఛాలెంజెస్ ఏంటి? స్లో న్యాచురల్ కైనెటిక్స్, చాలా స్లో పేజ్లో ఈ రియాక్షన్స్ జరుగుతాయి అండ్ ఎక్కువ సమయం తీసుకుంటుంది. అలానే మైనింగ్ ఫుట్ ప్రింట్స్ కారణంగా పర్యావరణ సమస్యలు కూడా కొంతమేరకు తలెత్తే అవకాశం ఉంది. ఇక అదర్ మెథడ్స్ బయోమాస్ కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీ. దీనిలో మైక్రో ఆల్గేని వినియోగించి ఫోటోసింథసిస్ ద్వారా కార్బన్ డయాక్సైడ్ని క్యాప్చర్ చేస్తారు.
ఈ విధమైన మైక్రో ఆల్గేని తరువాత డీప్ వెల్స్లో కానీ లేదా బయోచార్గా మార్చడం ద్వారా కానీ వాటిని అదర్ పర్పసెస్కి వినియోగించుకోవచ్చు. తద్వారా 100 నుంచి 1000 సంవత్సరాల వరకు డ్యూరబిలిటీ ఇది కలిగి ఉంటుంది. సో వాతావరణంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని బయో మాసెస్ రూపంలోకి, అంటే ఫోటోసింథసిస్ జరపగలిగే మైక్రో ఆల్గే ద్వారా కానీ అదర్ న్యాచురల్ క్యాపబిలిటీ ప్లాంట్స్ ద్వారా కానీ కార్బన్ డైఆక్సైడ్ని సీక్వెస్టర్ చేయగలిగి వాటిని బయోచార్ రూపంలోకి మార్చడం. ఇందులో ఛాలెంజెస్ ఏంటి? ల్యాండ్, వాటర్ అండ్ ఫుడ్ కాంపిటీషన్ పెరుగుతుంది. ఎందుకు అంటే దీనికి ఎక్కువ మొత్తంలో ల్యాండ్ కానీ వాటర్ సర్ఫేస్ కానీ అవసరమవుతుంది. తద్వారా ఫుడ్ క్రాప్స్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఇక అనదర్ టెక్నిక్ ఓషనిక్ ఐరన్ ఫెర్టిలైజేషన్. ఇందులో ఐరన్ బార్స్ని పెద్ద ఎత్తున ఓషన్లోకి డంప్ చేయడం ద్వారా కానీ లేదా మైక్రో న్యూట్రియంట్స్ లైక్ ఐరన్ సల్ఫేట్, సో ఈ ఐరన్ సల్ఫేట్ వంటి వాటిని సముద్రంలోకి వంపడం ద్వారా కానీ ఇక్కడ పెద్ద మొత్తంలో ఫైటో ప్లాంక్టన్ బయోలాజికల్ పంప్ని క్రియేట్ చేయవచ్చు. ఎక్కువ మొత్తంలో ఈ ఫైటో ప్లాంక్టన్స్ వృద్ధి చెందుతాయి ఈ మైక్రో న్యూట్రియంట్స్ కారణంగా. తద్వారా కార్బన్ డైఆక్సైడ్ని అవి ఎక్కువ మొత్తంలో గ్రహిస్తాయి. మనకి తెలుసు సముద్రాలు ఈ కార్బన్ డైఆక్సైడ్కు అతిపెద్ద సింక్ అంటాం మనము. ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ని సముద్రాలు గ్రహిస్తాయి. ఈ సర్ఫేస్ CO2 ఏదైతే సముద్రాలు గ్రహించాయో వాటిని ఈ ఫైటో ప్లాంక్టన్స్ అబ్జర్వ్ చేసుకుని డీప్ ఓషన్ సెడిమెంట్స్ కింద మనకి అవి గ్రాబ్ చేస్తాయి. సో మరింత కార్బన్ డైఆక్సైడ్ని సర్ఫేస్ వాటర్ అబ్జర్వ్ చేయడానికి వీలుంటుంది. తద్వారా వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. దీని ద్వారా 100కు పైగా సంవత్సరాలు మనము ఈ కార్బన్ డైఆక్సైడ్ని తగ్గించడంలో సహాయపడతాయి. అయితే ఇందులో ఎకలాజికల్ రిస్క్స్ ఎక్కువగా ఉంటాయి మరియు ఎఫిషియన్సీ కూడా తక్కువే. సో ఈ విధంగా కార్బన్ డైఆక్సైడ్ రిమూవల్ పద్ధతులను మనము డిస్కస్ చేయడం జరిగింది. కార్బన్ మినరలైజేషన్ ఒకటి, డైరెక్ట్ ఎయిర్ క్యాప్చర్ ఒకటి, అలానే బయోమాస్ కార్బన్ తొలగింపు విధానం మరియు నిల్వ విధానం, 4వది సముద్రాల సహాయంతో కార్బన్ తొలగింపు విధానం. వీటి గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఇక అదర్ మెథడ్ సోలార్ రేడియేషన్ మోడిఫికేషన్ టెక్నిక్. ఇందులో సూర్యరశ్మిని మనము కొంత మోడిఫై చేసి వికేంద్రీకరించడం జరిగితే భూమి మీద టెంపరేచర్స్ తగ్గుతాయి. తద్వారా ఉష్ణోగ్రతలలో పెరుగుదలను తాత్కాలికంగా ఆపవచ్చు. వీటిని సోలార్ జియో ఇంజనీరింగ్ పద్ధతులు అంటారు. ఈ పద్ధతులు ప్రధానంగా కర్బనోద్గారాలను తగ్గించడం మరియు వాటి మూలాలను పరిమితం చేయడం కన్నా సౌర వికిరణాన్ని మార్చడంపై దృష్టి సారిస్తాయి. ఇందులో ప్రధానంగా మనము 4 కేటగిరీస్ చూడవచ్చు అండి సోలార్ జియో ఇంజనీరింగ్ టెక్నిక్స్లో. ఒకటి అప్పర్ అట్మాస్ఫియరిక్ టెక్నిక్స్. ఈ అప్పర్ అట్మాస్ఫియరిక్ టెక్నిక్స్లో 2 మేజర్ విధానాలు ఇప్పుడు మనము పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. ఒకటి స్ట్రాటోస్ఫియరిక్ ఏరోజోల్ ఇంజెక్షన్. న్యాచురల్గా అగ్నిపర్వత విస్ఫోటనం సంభవించినప్పుడు ఆ ప్రాంతంలో SO2 ఏరోజోల్స్ ఎక్కువ మొత్తంలో రిలీజ్ అయ్యి సౌర వికిరణం అనేది జరుగుతుంది. అంటే ఈ సోలార్ రేడియేషన్ నేరుగా భూమి మీదకి రాకుండా ఆ ప్రాంతం చల్లబడుతుంది. సో ఇటువంటి పద్ధతినే ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేయడం కోసం ఈ స్ట్రాటజిక్ ఏరోసోల్ ఇంజెక్షన్ని వినియోగిస్తూ ఉన్నారు. ఇందులో స్ట్రాటోస్ఫియరిక్ ఆవరణంలో SO2 కావచ్చు లేదా కాల్షియం కార్బోనేట్, డైమండ్ డస్ట్ వంటి సన్లైట్ని స్కాటర్ చేయగలిగే ఏరోజోల్స్ని పంప్ చేయడం జరుగుతుంది, ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. సో అప్పుడు సన్లైట్ నేరుగా వాటి మీద పడి భూమి మీదకి చేరకుండా కొంత భాగం స్పేస్లోకి రిఫ్లెక్ట్ అయిపోతుంది. సో అప్పుడు భూమి మీదకి పడే ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయి. ఈ విధంగా స్ట్రాటోస్ఫియర్ ఏరోజోల్ ఇంజెక్షన్ని మనం చూడవచ్చు. అలానే సిర్రస్ క్లౌడ్ థిన్నింగ్ అనేది మరొక ప్రధానమైన విధానం. యాక్చువల్గా ఈ హై ఆల్టిట్యూడ్ సిర్రస్ క్లౌడ్స్ ఏం చేస్తాయండి, వాతావరణంలోకి సూర్యకిరణాలు షార్ట్ వేవ్ రూపంలో ఎంటర్ అయ్యి మళ్ళీ భూమి నుంచి రిఫ్లెక్ట్ అవుతాయి. ఈ భూమి నుంచి రిఫ్లెక్ట్ అయ్యేవి లాంగ్ వేవ్ రేడియేషన్. దీనినే టెరెస్ట్రియల్ రేడియేషన్ అంటారు. ఈ టెరెస్ట్రియల్ రేడియేషన్ తిరిగి స్పేస్లోకి వెళ్తూ ఉన్నప్పుడు ఈ సిర్రస్ క్లౌడ్స్ వాటిని అబ్జర్వ్ చేసుకుని ఒక హీట్ బ్లాంకెట్ లాగా మారుతాయి. ఇప్పుడు ఉష్ణోగ్రతలు ఈ సిర్రస్ క్లౌడ్స్ వలన పెరుగుతాయి. ఈ సిర్రస్ క్లౌడ్స్నే మనము థిన్ చేసేస్తే, అంటే వాటిని పలుచగా చేస్తే ఎక్కువ హీట్ని ఇవి స్టోర్ చేసుకోలేవు అండ్ ఎక్కువ మొత్తంలో ఉష్ణోగ్రతలు
మరియు టెరెస్ట్రియల్ రేడియేషన్ ఎక్కువ మొత్తంలో ఎస్కేప్ అవడానికి అవకాశం ఉంటుంది స్పేస్లోకి. సో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయి. ఈ విధంగా ఈ సిరస్ క్లౌడ్ థిన్నింగ్ అనేది ఉపయోగపడుతుంది. ట్రాప్ అయిన హీట్ని ఎస్కేప్ చేయడానికి ఇది సహాయపడుతుంది. ఇది సోలార్ రేడియేషనే భూమి మీదకి రాకుండా రిఫ్లెక్ట్ అవడానికి దోహదపడుతుంది. ఇక లోయర్ అట్మాస్ఫియరిక్ అండ్ మెరైన్ టెక్నిక్స్ని మనం చూసినప్పుడు మెరైన్ క్లౌడ్ బ్రైటనింగ్ అనేది మరొక పద్ధతి. ఈ పద్ధతిలో లోయర్ అట్మాస్ఫియర్లో ఉండే స్ట్రాటో క్యుములస్ క్లౌడ్స్లో లేదా మెరైన్ క్లౌడ్స్ అంటారు వీటిని. ఈ మెరైన్ క్లౌడ్స్లో సీ సాల్ట్ వంటి ఏరోజల్స్ని స్ప్రే చేయడం ద్వారా కండెన్సేషన్ ప్రాసెస్ ఇంప్రూవ్ అయ్యి ఇవి మరింత డెన్స్గాను అంటే ఎక్కువ సాంద్రతతోనూ మరియు ఎక్కువ బ్రైట్గాను మారుతాయి, తెల్లగా మారుతాయి. ఎప్పుడైతే ఇది బ్రైట్ ఎక్కువగా ఉందో ఆటోమేటిక్గా రిఫ్లెక్షన్ కెపాసిటీ అనేది పెరుగుతుంది. సో సోలార్ రేడియేషన్ భూమి మీదకి పడకుండానే ఈ క్లౌడ్ బ్రైటనింగ్ కారణంగా తిరిగి వాతావరణంలోకి రిఫ్లెక్ట్ అవుతుంది. దీనినే మెరైన్ క్లౌడ్ బ్రైటనింగ్ టెక్నిక్ అని పిలుస్తారు. అలానే ఓషన్ మైక్రో బబుల్స్ ఆర్ ఫోమ్స్ వలన కూడా సిమిలర్ ప్రాసెస్ మనం చూడవచ్చు. ఓషన్ సర్ఫేస్ మీద ఈ విధమైన మైక్రో బబుల్స్ కారణంగా తెల్లగా ఏర్పడుతుంది నొరగ రూపంలో. సో ఎప్పుడైతే ఈ నొరగ తెల్లగా పెద్ద మొత్తంలో ఉందో ఈ నొరగ మీద పడిన ఈ సోలార్ రేడియేషన్ అనేది వాతావరణంలోకి తిరిగి రిఫ్లెక్ట్ అయిపోతుంది. సో మనకి టెంపరేచర్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. ఇది లోయర్ అట్మాస్ఫియర్ అండ్ మెరైన్ టెక్నిక్స్కి సంబంధించి. ఇక స్పేస్ బేస్డ్ టెక్నిక్స్లో సోలార్ డిఫ్లెక్షన్ అంటే పెద్ద పెద్ద అద్దాలను మరియు బ్లాక్స్ని ఉపయోగించి సన్లైట్ని స్పేస్లోకి తిరిగి డిఫ్లెక్ట్ చేస్తారు. ఈ విధానాన్నే స్పేస్ బేస్డ్ టెక్నిక్స్ అంటాము. సన్ షేడ్స్, మిర్రర్స్ వంటి వాటిని వినియోగిస్తారు. ఇవి కాకుండా టెరెస్ట్రియల్ అండ్ సర్ఫేస్ బేస్డ్ టెక్నిక్స్, ఇవి భూమి మీద మనము ఉపయోగించే పద్ధతులు. కూల్ రూఫ్స్ అండ్ హార్డ్ స్కేపింగ్. సమ్మర్ వచ్చినప్పుడు మనము ఇళ్ల పైకప్పు మీద కూల్ పెయింటింగ్ వేస్తూ ఉండడం చూడవచ్చు. ఎందుకు అంటే ఈ పెయింటింగ్ వాతావరణంలోకి సన్లైట్ని రిఫ్లెక్ట్ చేసి వేడి ఇళ్లలోకి దిగకుండా చూస్తుంది. అదే పెద్ద మొత్తంలో మనము కూల్ రూఫ్స్ని ఉపయోగిస్తే ఎక్కువ మొత్తంలో సన్లైట్ని బ్యాక్కి రిఫ్లెక్ట్ చేయవచ్చు. అదే టెక్నిక్ ఇక్కడ మనము అర్బన్ హీట్ ల్యాండ్స్లో ఉపయోగిస్తారు. అలానే హై ఆల్బిడో క్రాప్స్ని కూడా రూరల్ ప్రాంతాలలో పండించడం ద్వారా అంటే జెనెటిక్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ని ఉపయోగించి మొక్కల యొక్క ఆకుల మీద ఎక్కువ షైనీ ఉండే విధంగా, గ్లాసీ నేచర్ ఉండే విధంగా మనము డిజైన్ చేయగలిగితే మొక్కలు ఎక్కువ మొత్తంలోని సోలార్ రేడియేషన్ని తిరిగి రిఫ్లెక్ట్ చేస్తాయి వాతావరణంలోకి, భూమి మీదకి పడకుండా. సో ఈ విధంగా గ్లాసీ క్రాప్స్ని వినియోగించడం వలన హై ఆల్బిడో క్రాప్స్ అంటారు వీటిని ఉపయోగించడం వలన ఆల్బిడో ఎక్కువ రిఫ్లెక్ట్ అవుతుంది వాతావరణంలోకి. ఇవి సోలార్ రేడియేషన్ మోడిఫికేషన్ టెక్నిక్స్ అండి. సో ఈ విధంగా ఏ పద్ధతి అయినా కానీ మేజర్ టార్గెట్ ఏంటి? భూతాపాన్ని తగ్గించడము, తద్వారా వాతావరణ మార్పులను కొంతమేరకు అరికట్టడం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది. జియో ఇంజనీరింగ్ మెథడ్స్ అని నేరుగా సిలబస్లో కూడా దీని గురించి మెన్షన్ చేశారు. కాబట్టి ఒకసారి డీటెయిల్డ్గా ఈ టాపిక్స్ని చూడండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. హార్మూజ్ జలసంధిలో బయోఫౌలింగ్ ముప్పు, అక్కడి నౌకలు తీరాలను చేరితే ప్రమాదమే. ఈ ఆర్టికల్ హార్మూజ్ జలసంధిలో అనిశ్చితి కారణంగా కొన్ని వందల వేల సంఖ్యలో నౌకలు స్టాగ్నెంట్ అయిపోయి ఉండిపోయాయి. సో వీటి వలన ఏర్పడే ఇతర సమస్యల గురించి వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. ఇరాన్ అమెరికా యుద్ధంలో హార్మూజ్ జలసంధి మూసివేత వలన సంభవించిన ఆర్థిక దుష్పరిణామాలు ప్రపంచం మొత్తాన్ని కుదిపేశాయి. దీంతోపాటు ఈ వ్యవహారంలో ప్రమాదకరమైన మరో కోణం దాగి ఉంది అని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. జలసంధి దిగ్బంధనం కారణంగా దాదాపు 1500 వాణిజ్య నౌకలు పర్షియన్ గల్ఫ్లో గత ఫిబ్రవరి నుండి నిలిచిపోయాయి. ఇంత సుదీర్ఘకాలం సముద్ర తలంపై ఒకే ప్రదేశంలో నిలిచిపోయిన కారణంగా నౌకల ఉపరితలంపై ప్రమాదకరమైన సముద్రచర బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, మొక్కలు తదితరాలు పేరుకుపోతున్నాయని, ఈ ప్రక్రియను బయోఫౌలింగ్ అంటారు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎగ్జామ్లో నేరుగా ఈ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది అండి. బయోఫౌలింగ్ అనేది ఇటీవల వార్తల్లో ఉంది. ఈ బయోఫౌలింగ్ అంటే ఏమిటి అని అడగవచ్చు. అలానే ఇరాన్ యుఎస్ వార్ ప్రభావం మనము
ఫైనాన్షియల్ యాంగిల్లో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో రాస్తాము. ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్ మీద రాసినప్పుడు ఈ బయో ఫౌలింగ్ని కూడా మనము రాయడానికి అవకాశం ఉంటుంది. అలానే జలసంధి తెరుచుకున్నాక ఈ నౌకలు తమ ఉపరితలాలపై పెరిగిపోయిన ప్రమాదకర సముద్ర జీవ క్రిమిజాతుల్ని ఖండాంతర రేవులకు వ్యాప్తి చేసే ప్రమాదం ఉంది అని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నౌకలు ఇతర రేవులకు వెళ్ళినప్పుడు తమతో పాటే వీటిని ఈ పరాన్నజీవులు, వ్యాధికారకాలు ఆయా ప్రాంతాలలో స్థానిక జలచరాలకు వ్యాప్తి చేసే ప్రమాదం ఉంది. సో దీనినే బయోఫౌలింగ్ అంటారు. ఇక్కడ చూడండి, బయోఫౌలింగ్ ఏ విధంగా ఏర్పడుతుంది అని. బయోఫిల్మ్ ఫార్మేషన్ కావచ్చు, లార్వా అటాచ్మెంట్స్, ట్యూబ్ వామ్స్ కాలనీ గ్రోత్, ఆల్గే స్లైమ్ ఈ విధంగా పెరుగుతూ ఉండడము, మ్యూజెల్స్. ఇవన్నీ మనము ఈ షిప్ యొక్క స్టాగ్నెంట్ కారణంగా ఇక్కడ పెరుగుతూ ఉంటాయి. దీనినే బయోఫౌలింగ్ అని పిలుస్తాం మనం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, భారత వర్సిటీలకు పెరుగుతున్న ప్రపంచ ర్యాంకులు. ఈ ఆర్టికల్ క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో భారతదేశం యొక్క గ్రోత్ అనేది చూడవచ్చు. క్వాక్వెరెల్లి సైమండ్స్ ర్యాంకింగ్స్ అని పిలుస్తారు. ఈ రిపోర్ట్ ప్రకారం భారతదేశంలోని యూనివర్సిటీల యొక్క విద్యా విధానం ఎలా ఉంది, పరిస్థితులు ఎలా ఉన్నాయి, అందులోని మౌలిక సదుపాయాలు అండ్ స్టూడెంట్ ఫ్రెండ్లీ ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ కన్సిడర్ చేసి వాటికి ర్యాంకింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 1500కు పైగా యూనివర్సిటీలకు ఈ క్యూఎస్ ర్యాంకింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ప్రపంచవ్యాప్తంగా ఆ యూనివర్సిటీ యొక్క గ్లోబల్ రెప్యుటేషన్ అనేది ఈ ర్యాంకింగ్స్ అద్దం పడతాయి. ఇటువంటి ర్యాంకింగ్కి సంబంధించి ఇటీవల కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి లోక్సభలో క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్లలో భారతదేశం యొక్క గ్రోత్ గురించి ఆయన ప్రస్తావించారు. 2015 నాటికి క్యూఎస్ ర్యాంకింగ్స్లో భారతదేశానికి కేవలం 11 భారత విద్యా సంస్థలకు చోటు దక్కగా 2027 నాటికి ఆ సంఖ్య 52కు పెరిగింది అని ఆయన లోక్సభకు తెలియజేశారు. జాతీయ సంస్థాగత యంత్రాంగం NIRF ఏర్పాటు చేశాక ప్రపంచ ర్యాంకులు పొందిన భారత విద్యా సంస్థల సంఖ్య గణనీయంగా పెరిగింది అని ఆయన పేర్కొన్నారు. ఈ NIRF ఏం చేస్తుంది అండి? మన దేశంలోని ఉన్నత విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలకు ఏటా ర్యాంకులు జారీ చేస్తుంది. తద్వారా కొన్ని స్టాండర్డ్స్ను ఇది యూనివర్సిటీలకు ఫిక్స్ చేస్తూ వాటి యొక్క కాంపిటేటివ్నెస్ను పెంచడం జరిగింది. సో ఇవి గ్లోబల్ స్టాండర్డ్ను మెరుగుపరుచుకుని క్యూఎస్ ర్యాంకింగ్స్లో మెరుగైన ఫలితాలను సాధించడానికి దోహదపడ్డాయి. సో ఇక్కడ చూడవచ్చు, 2015లో కేవలం 11 ఈ జాతీయ విద్యా సంస్థలు ఉండగా 2026-27 నాటికి 54కు ఈ గ్రోత్ అనేది పెరిగింది. అంటే 5 రెట్ల గ్రోత్ మనం ఇక్కడ చూడవచ్చు. అలానే యుఎస్, బ్రిటన్ మరియు చైనా తర్వాత 4వ అత్యంత రిప్రజెంటెడ్ కంట్రీగా ఎక్కువ విద్యా సంస్థలు ఈ ర్యాంకింగ్లో చోటు దక్కించుకున్న 4వ దేశంగా భారత్ నిలిచింది. లేటెస్ట్ ర్యాంకింగ్స్లో 8 ఇండియన్ యూనివర్సిటీస్ ఇందులో మొదటిసారి చోటు సంపాదించుకున్నాయి. అలానే 12 ఐఐటీలు ఈ జాబితాలో స్థానం సంపాదించుకోగా ఐఐటి ఢిల్లీ ఇందులో అగ్రస్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా 123వ ర్యాంకులో మనం చూడవచ్చు. ఇది 2026 ర్యాంకింగ్కి సంబంధించి. 2027 ప్రాబబుల్ ర్యాంకింగ్లో 118వ స్థానంలో ఉంది. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. సో ఇది క్యూఎస్ ర్యాంకింగ్స్కి సంబంధించిన కీలక డీటెయిల్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, బాధలు వింటుంది, చీటీ రాసేస్తుంది, ప్రిస్క్రిప్షన్లను సిద్ధం చేస్తున్న అశ్విన్ AI. ఈ అశ్విన్ AI అనేది హెల్త్ కేర్ ఇన్ ఏఐలో న్యూ ట్రెండ్గా చెప్పవచ్చు. మెయిన్స్ ఎగ్జామ్లో దీనిని ఒక ఎగ్జాంపుల్గా వాడుకోవచ్చు. ఈ అశ్విన్ AI ఏం చేస్తుంది అండి? వైద్య ప్రిస్క్రిప్షన్లను రాసేందుకు ఐఐటి మద్రాస్ యొక్క స్టార్టప్ ప్లీనోమ్ ఒక కొత్త అప్లికేషన్ను రూపొందించింది. వైద్యుడు రోగుల మధ్య జరిగే సంభాషణల ఆధారంగా ఆటోమేటిక్గా ప్రిస్క్రిప్షన్లను సిద్ధం చేసేందుకు మరియు రోగుల ఆరోగ్యాన్ని పర్యవేక్షించేందుకు అశ్విన్ AI అనే సాఫ్ట్వేర్ను ప్లీనోమ్ స్టార్టప్ తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులు అధిక సంఖ్యలో ఉండడంతో వివరాలు తీసుకోవడానికి, పర్యవేక్షించేందుకు వైద్యులు ఇబ్బంది పడుతున్నారు. కొత్త సాఫ్ట్వేర్తో వైద్యుల ప్రిస్క్రిప్షన్లు సిద్ధం చేయడం, రోగులకు మందులు పంపడం, ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం,
కోలుకోవడానికి కావలసిన ప్రణాళికలు రూపొందించే వీలు ఉంటుంది. దీని యాక్యురసీ కూడా 90 to 95% ఖచ్చితత్వంతో పనిచేయగలదు. ఇది అనేక రీజనల్ లాంగ్వేజెస్ ఇంక్లూడింగ్ తమిళ్, తెలుగు, గుజరాతీ మరియు మేజర్గా హిందీలో కూడా ఈ సంభాషణలను అర్థం చేసుకుంటుంది. ప్రజెంట్ దీనిని ఎయిమ్స్తో పాటు దేశంలోని 4 ప్రాంతాలలోని అపోలో టెలిహెల్త్, ఎన్ఐసి మద్దతు ఉన్న ఆసుపత్రులలోనూ వినియోగిస్తున్నారు. అలానే తమిళనాడు, గోవా ప్రభుత్వ ఆసుపత్రులతో కలిసి పనిచేయడానికి సన్నాహాలు చేస్తున్నాము అని ప్లీనోమ్ వ్యవస్థాపకుడు పేర్కొనడం ఇక్కడ చూడవచ్చు. ఇది ఒక యాప్ అండి. అంటే లిజనింగ్ ద్వారా, సంభాషణలను వినడం ద్వారా ప్రిస్క్రిప్షన్లను రెడీ చేసి రోగికి అవసరమైన సహాయాన్ని ఇది అందిస్తుంది. తద్వారా డాక్టర్ మీద భారం అనేది తగ్గుతుంది. ఇక్కడ చూడండి వాళ్ళు ఏ విధంగా దీనిని రిప్రజెంట్ చేస్తున్నారు. క్లినిక్స్ నాట్ యూజింగ్ అశ్విన్ ఏఐ ఓపీడీ కోసం 20 నిమిషాలు ప్రతి పేషెంట్కు వెచ్చించాల్సి ఉంటుంది. దీనివలన మాన్యువల్ డాక్యుమెంటేషన్ ఎక్కువగా, ప్రిస్క్రిప్షన్స్ వంటివి చేతితో రాయడము, ఎక్కువ మొత్తంలో డయాగ్నోసిస్ రిపోర్ట్స్ని వెరిఫై చేస్తూ ఉండడం వలన లాంగర్ వెయిట్ టైమ్స్, ఆసుపత్రులలో పేషెంట్స్ ఎక్కువ సమయం నిరీక్షించాల్సి రావచ్చు. కొన్ని సందర్భాలలో క్రిటికల్ కేర్ ఫెసిలిటీస్ కూడా దెబ్బతినే అవకాశం ఉంది. ఇంకా డాక్టర్ బర్న్అవుట్, డాక్టర్లు కూడా అసహనానికి లోనయ్యే ప్రమాదం ఉంది ఎక్కువ ఈ పేషెంట్స్ క్రౌడ్ వలన. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రులలో ఇలాంటివి మనము చూస్తూ ఉంటాము. ఇక అశ్విన్ ఏఐని వినియోగించడం వలన ఓపీడీకి ప్రతి పేషెంట్కు కేవలం 5 నిమిషాలు సరిపోతుంది. ఫాస్టర్ కన్సల్టేషన్స్ వస్తాయి. ఏఐ పవర్డ్ డాక్యుమెంటేషన్ వలన ఎక్కువ డాక్యుమెంటేషన్ బర్డెన్ ఉండదు. అలానే బెటర్ కేర్, మోర్ పేషెంట్స్. ఇటు పేషెంట్స్కి ఇబ్బందులు ఉండవు, ఎక్కువ వెయిటింగ్ పీరియడ్ వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. అటు డాక్టర్స్కి కూడా బర్డెన్ నుండి రిలీఫ్ అవుతుంది. సో ఈ విధంగా అశ్విన్ ఏఐ ద్వారా హెల్త్ కేర్లో న్యూ ట్రెండ్స్ని మనం చూడవచ్చు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏఐ ఇన్ హెల్త్ కేర్లో ఈ పాయింట్ని మనము ఉపయోగించుకోవచ్చు. ఈరోజు మాదిరి ప్రశ్నలు చూడండి. ఉల్లాస్ కార్యక్రమం కింద భారతదేశంలో పూర్తి అక్షరాస్యతను సాధించిన 5వ రాష్ట్రంగా ఇటీవల ఏది అవతరించింది? ఆన్సర్ సిక్కిం. ఉల్లాస్ అనేది అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ. ఎవరైతే భారతదేశంలో నిరక్షరాస్యులుగా మిగిలిపోయిన వారు ఉన్నారో వారికి ఒక ఆపర్చునిటీగా ఈ ఉల్లాస్ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ఈ ఉల్లాస్ ద్వారా అక్షరాస్యతను పెంపొందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇందులో ఇప్పటి వరకు మిజోరాం తొలి స్థానంలో నిలవగా, మొదటి రాష్ట్రంగా నిలవగా, తరువాత గోవా, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్లు సంపూర్ణ అక్షరాస్యతను సాధించిన రాష్ట్రాలుగా ఘనత సాధించాయి. ఈ జాబితాలో ఇప్పుడు సిక్కిం కూడా చేరింది. నెక్స్ట్ వన్, ఏ 2 భారతీయ శాంతి పరిరక్షకులకు ఐక్యరాజ్య సమితి ఇటీవల మరణానంతరం ప్రతిష్టాత్మక డాగ్ హమ్మర్స్క్జోల్డ్ పథకాన్ని ప్రదానం చేసింది? ఆన్సర్ లాన్స్ హవిల్దార్ హర్భజన్ సింగ్ మరియు నాయబ్ సుబేదార్ సుజిత్ కుమార్ ప్రధాన్. ఈ పురస్కారాన్ని ప్రపంచంలోని అత్యంత క్లిష్టమైన సంఘర్షణ ప్రాంతాలలో ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకుల అంకితభావం, అత్యున్నత త్యాగాలకు గుర్తుగా ప్రదానం చేస్తారు. ఐక్యరాజ్య సమితి మాజీ సెక్రటరీ జనరల్ డాగ్ హమ్మర్స్క్జోల్డ్ పేరు మీదుగా ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. నెక్స్ట్ వన్, లక్షలాది మంది తన గజల్స్తో ఆకట్టుకున్న దిగ్గజ ఉర్దూ కవి బషీర్ బద్ర్ ఇటీవల ఏ నగరంలో మరణించారు? ఆన్సర్ భోపాల్. ఇవి ఈరోజు మాదిరి ప్రశ్నలు అండి. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. ఈరోజు క్లాసులో మనము జియో ఇంజనీరింగ్ టెక్నిక్స్లో ఇటీవల ప్రాచుర్యం పొందిన వాటి గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో 2 మోడల్స్ గురించి, ఒకటి కార్బన్ డయాక్సైడ్ రిమూవల్ టెక్నిక్కి సంబంధించి, రెండవది సోలార్ రేడియేషన్ మాడిఫికేషన్ టెక్నిక్కి సంబంధించి డిస్కస్ చేశాము. ఈ టెక్నిక్స్లో ప్రధానంగా మనము సిర్రస్ క్లౌడ్స్ థిన్నింగ్కి సంబంధించి మరియు స్ట్రాటోస్పియరిక్ ఏరోజోల్ ఇంజెక్షన్కి సంబంధించి కూడా మనము డిస్కస్ చేశాం. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని తీసుకోవడం జరిగింది అండి. ఇది ప్రీవియస్ యూపీఎస్సీ క్వశ్చన్. 2019 ప్రిలిమ్స్లో దీనిని అడగడం జరిగింది. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.